రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, 2024 లోక్సభ ఎన్నికల్లో ఎదురు దెబ్బ తగిలి 240 సీట్లకు పరిమితమైన తరువాత భారతీయ జనతా పార్టీ ఈ ఎదురు దెబ్బ నుంచి గుణపాఠాలు నేర్చుకున్నట్టుగా కనిపిస్తోంది. ప్రతి ఎన్నికలోనూ పూర్తి శక్తిని వినియోగించి పనిచేయటమే కాకుండా పూర్తి విజయాన్ని సాధించే దిశగా పనిచేస్తోంది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల తర్వాత మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, ఆ తర్వాత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు, 3 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అప్రతిహత విజయం సాధించింది. ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్లో అత్యధిక ఓటింగ్ శాతం సంపాదించుకుంది. అదేవిధంగా తమ ఓటింగ్ శాతంని జార్ఖండ్లో మెరుగుపరుచుకుంది, అధికారంలోకి రాకపోయినా. అంటే 5 చోట్ల ఎన్నికలు జరిగితే 5 చోట్ల కూడాను ఎంతో కొంత పురోగతిని రిజిస్టర్ చేసుకుంది భారతీయ జనతా పార్టీ. ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినాయి. గుజరాత్ లాంటి రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినాయి. 30-35 సంవత్సరాల తరువాత కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అప్రతిహత విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీకి ఒక్క చోట కూడా విజయం లభించలేదు. 1-2 చోట్ల బీజేపీకి ఓటు వేయదలసినటువంటి వాళ్ళు, ముఖ్యంగా పోర్బందర్ ఇటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు సమాజ్వాదీ పార్టీకి వేశారు, కానీ కాంగ్రెస్కి వేయలేదు. ఇప్పుడు తాజాగా హర్యానాలోని 10 మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్లు, అదేవిధంగా ఒక 20-23 మున్సిపల్ కౌన్సిల్స్ యొక్క ఎన్నికలు జరిగినాయి. ఈ ఎన్నికల ఫలితాల్లో కూడాను బీజేపీ తన యొక్క విజయ పరంపరను కొనసాగించింది. 10 మేయర్ పొజిషన్స్కి జరిగినటువంటి ఎన్నికల్లో 9 బీజేపీ విజయం సాధించింది. ఇంకొకటి ఏదైతే ఉందో అది ఇండిపెండెంట్ గెలిచాడు, కేవలం 2225 ఓట్ల ఆధిక్యతతో. అతను కూడా బీజేపీ నాయకుడైనటువంటి రావ్ ఇందర్ సింగ్ యొక్క అనుచరుడు, రెబెల్ క్యాండిడేట్గా రంగంలో దిగాడు. బీజేపీ పైన 2000 ఓట్ల మెజారిటీని సాధించాడు. కాబట్టి ఆ సీటు కూడా బీజేపీ ఖాతాలోకి వెళ్తుంది. 10 సీట్లు బీజేపీ, 10 మేయర్ సీట్లు బీజేపీ గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీ ఒక్కటి కూడా గెలుచుకోలేదు. ఇది దీంతో పాటు మున్సిపల్ కౌన్సిల్స్ ఎలక్షన్స్ జరిగిన ఒక 23 స్థానాల్లో వాటిలో కూడాను బీజేపీ విజయం సాధించింది, ఇతరులు విజయం సాధించారు, కానీ కాంగ్రెస్ పార్టీ ఒక్క చోట కూడా విజయం సాధించలేదు. అంటే బీజేపీ స్థానిక సంస్థల ఎన్నికలు, చిన్న ఎన్నికలు, లోకల్ బాడీ ఎలక్షన్స్ అని అనుకోకుండా మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీల ముఖ్యమంత్రులు కూడా పర్యటన చేయించింది. అంబాలా వంటి ప్రాంతాల్లో రేఖా గుప్తా, ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి, ఆమె సొంత ఊరు అంబాలా, ఆ ప్రాంతమంతా కూడా ఆమె పర్యటించింది. అదేవిధంగా మోహన్ శర్మ వచ్చి అనేక ప్రాంతాల్లో, రాజస్థాన్ ముఖ్యమంత్రి అయినటువంటి బజరంగ్ శర్మ, ఆయన కూడా చాలా చోట్ల ఎన్నికల ప్రచారం చేశారు. మొత్తం మీద స్థానిక సంస్థల ఎన్నికలు అని చెప్పి తేలిగ్గా తీసుకోకుండా బీజేపీ ఉద్దండులను రంగంలోకి దించింది. కాంగ్రెస్ పార్టీ సంగతి ఏంటి? మళ్ళీ పుంజుకోవాలని ప్రయత్నిస్తోంది. ఇండి కూటమిల ఆధిపత్యాన్ని రుజువు చేసుకోవాలని ప్రయత్నిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ హర్యానాలో ఓటమి తరువాత ఇప్పటి వరకు రివ్యూ మీటింగ్ జరపలేదు. ఇప్పటి వరకు తప్పెక్కడ జరిగిందో, ఎక్కడ గెలవవలసినటువంటి రాష్ట్రాన్ని ఎలా ఓడిపోయామన్నటువంటి విశ్లేషణ చేయలేదు. ఇప్పటి వరకు విపక్ష నేతని అసెంబ్లీలో ఎన్నుకోలేదు. పార్టీలో ఉన్నటువంటి అంతఃకలహాలని, గ్రూపిజంని అరికట్టే దిశగా ఒక్క సమావేశం జరగలేదు. చివరికి ఎన్నికల ప్రచారంలో 1-2 సీట్లు మినహాయించి మిగతా చోట్ల దీపేందర్ హుడా, భూపేందర్ హుడా తండ్రి కొడుకుల ద్వయము ఎన్నికల ప్రచారం కూడా చేయలేదు. పర్యవసానంగా కాంగ్రెస్ ఓడిపోయింది. ఓడిపోవడంలో భూపేందర్ హుడా కంచుకోటలుగా భావించే రోహతక్లోను, గురుగ్రామ్లో కూడా ఓడిపోయారు. ఈ 2 చోట్ల ముఖ్యంగా రోహతక్లో అయితే బీజేపీ అభ్యర్థికి దాదాపు 45,000 ఓట్ల, 60,000 ఓట్ల మెజారిటీ లభించింది. అదేవిధంగా అంబాలాలో బీజేపీ అభ్యర్థి భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఒక్క మనేసర్లో మాత్రమే రావ్ ఇందర్ సింగ్ యొక్క అనుచరుడు రెబెల్ క్యాండిడేట్గా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఆయన కూడా బీజేపీలో ఇవాళ రేపో చేరేటటువంటి పరిస్థితి ఉంది. మున్సిపల్ కౌన్సిల్స్లో కూడా ఇదే పరిస్థితి. మొత్తం మీద
6 నెలల్లో హర్యానాలో జరిగినటువంటి రెండవ ఎన్నికల్లో రెండవసారి కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయింది. బీజేపీ రెండవసారి ఘన విజయం సాధించింది. 2024 లోక్సభ ఎన్నికల్లో 10 స్థానాల్లో 5 స్థానాలు మాత్రమే బీజేపీ గెలుచుకుంది. చాలా పెద్ద దెబ్బతిన్నది. కానీ ఆ తర్వాత 6 నెలలకే జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో నాయాబ్ సింగ్ సైని నాయకత్వంలో బీజేపీ కష్టపడి పనిచేసింది. మొత్తం అక్కడ ఉన్నటువంటి జాతేతర కులాలన్నింటినీ కూడాను ఒక తాటికి మీదకి తీసుకొచ్చి బీజేపీ ఘన విజయం సాధించింది. కేవలం జాట్ ఓట్లను నమ్ముకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ విపక్షంలో ఉండిపోవాల్సి వచ్చింది వరుసగా 3వసారి. ఈసారి స్థానిక సంస్థల ఎన్నికలు 6 నెలలు తిరగకుండా వచ్చినాయి. ఈ ఎన్నికల్లో మళ్ళీ నాయాబ్ సింగ్ సైని విజయం సాధించటము, బీజేపీ విజయం సాధించటము, కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమి పాలు కావడం. ఇది వాస్తవానికి ఓటమి నుంచి కాంగ్రెస్ ఒక్క పాఠం కూడా నేర్చుకోలేదని చెబుతోంది. హర్యానాలో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు నిజానికి చాలా చిన్న ఎన్నికలు. హర్యానాయే చిన్న రాష్ట్రం. అందులోని స్థానిక సంస్థలు ముఖ్యంగా మున్సిపల్ కార్పొరేషన్స్, కౌన్సిల్స్ ఎన్నికలు పెద్దగా పట్టించుకోని అవసరం లేదు. కానీ బీజేపీ ట్రిపుల్ ఇంజన్ సర్కార్ నినాదంతో ముందుకు వెళ్ళింది. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీజేపీ, స్థానిక సంస్థల్లో బీజేపీ ఈ నినాదంతో వెళ్ళింది. ట్రిపుల్ ఇంజన్ సర్కార్ ఇప్పుడు గుజరాత్లో ఉంది, మధ్యప్రదేశ్లో ఉంది, ఛత్తీస్గఢ్లో ఉంది. ఇవన్నీ కూడాను నెమ్మదిగా గ్రాస్ రూట్ లెవెల్ నుంచి అతి ఉన్నత స్థాయి వరకు బీజేపీ రాజకీయంగా తన ఆధిపత్యాన్ని కొనసాగించే దిశగా చేస్తున్నటువంటి ప్రయత్నాలకు అద్దం పడుతుంటే ఓటమి నుంచి రాహుల్ గాంధీ కానీ కాంగ్రెస్ కానీ ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదు. మరోసారి రాహుల్ గాంధీ డకౌట్ అయ్యారు. ఢిల్లీలో డకౌట్ 15 సంవత్సరాలుగా, గుజరాత్ ఎన్నికల్లో డకౌట్, స్థానిక సంస్థల ఎన్నికల్లో, ఇప్పుడు హర్యానాలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడాను కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. డకౌట్లు కాంగ్రెస్కి అలవాటు అయిపోయినట్టుగా ఉంది. ముగింపులో ఇంకొక విషయం చెప్పుకోవాలి. హర్యానాలో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా పోటీ చేసింది. అరవింద్ కేజ్రీవాల్ వాస్తవానికి హర్యానాకు చెందినవాడు. గురుగ్రామ్లో ఆ పార్టీ అభ్యర్థికి, ఢిల్లీని ఆనుకుని ఉన్నటువంటి గురుగ్రామ్లో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థికి వచ్చినటువంటి మొత్తం ఓట్లు ఎన్నో తెలిసిన 1500 ఓట్లు. నిన్న మొన్నటి వరకు ఢిల్లీని, పంజాబ్ని శాసిస్తున్నాము, హర్యానాకి, రాజస్థాన్కి వ్యాపిస్తామని చెప్పుకున్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీకి ఢిల్లీని ఆనుకుని ఉన్నటువంటి గురుగ్రామ్లో 1500 ఓట్లు వచ్చినాయి. ఇది ఈ ఎన్నికల్లో అతిపెద్ద ప్రహసనం. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా గుణపాఠాలు నేర్చుకుంటుందా? ఇప్పటికైనా తన ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని పైకొచ్చే ప్రయత్నం చేస్తుందా? లేకపోతే ఈ ఓటమి పరంపరని కొనసాగిస్తుందా? హర్యానా ఎన్నికలు చిన్న రాష్ట్రమైనా, చిన్న ఎన్నికలైనా కూడాను పెద్ద పాఠం నేర్పిస్తున్నాయి కాంగ్రెస్కి వినే ఓపిక ఉంటే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.